హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఈ వీడియో కేవలం సంజన అండ్ రీతు టాపిక్ గురించి. సో నేను నా ఛానల్లో చెప్పడం జరిగింది. సంజన గారైతే ఒక ప్లాట్ఫామ్లో ఇట్లాంటి కామెంట్స్ చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతిసారి నోరు జారారు, ఈసారి ఓవర్ బోర్డ్ అయ్యారు దారుణంగా. ఖచ్చితంగా నన్ను అడిగితే సంజన గారు హౌస్లోని గేమ్ ఆడే కంటే మాటలు వదిలేదే ఎక్కువ అయిపోతుందని చెప్పుకోవచ్చు. రీతుది ఏదైతే టాపిక్ ఉన్నదో, రీతుకి నామినేషన్స్ చేసిన పాయింట్స్ అవనియండి, రీతుని ప్రతిసారి టార్గెట్ చేసిన విధానం అవనియండి, లాస్ట్ టైం కూడా నాకు ఆవిడ దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది అని చెప్పి బాధపడినప్పుడు కూడా నిజమని నమ్మాము. కానీ ఇప్పుడు ఆవిడ చేసిన ఏమంటారు మాటలు ఏమైతే ఉన్నాయో, వదిలిన మాటలు ఏమైతే ఉన్నాయో అవి అయితే అసలు యాక్సెప్ట్ చేసేదే కాదు అని అనిపించింది. మాటలు అనుకోకుండా లూజ్ చేయడం వేరు, ఎప్పటికప్పుడు టార్గెట్ చేసి అనడం వేరు. కానీ రీతు విషయంలో ఆవిడ అన్న మాటలైతే ఏమంటారు, నా దృష్టిలో అయితే 100% తప్పు. అట్లా క్యారెక్టర్ అసాసినేషన్ చేయకూడదు. అండ్ ఆ అమ్మాయి కూడా ఒక ఆడపిల్లగా ఫ్యూచర్ ఉందనే విషయం ఆలోచించలేదు. నేను ఎందుకు ఈ వీడియో ఇట్లా సెపరేట్గా చేస్తున్నానంటే, ఇంకొన్ని అప్డేట్స్ నాకు తెలిసాయి అనమాట. ఎలా చూసినా సరే అయితే అస్సలు సంజన గారు అయితే క్షమించకూడదు అన్న రేంజ్లో ఈరోజు బిహేవ్ చేశారు. ఆవిడ ఏమనుకుంటుంది, నామినేషన్ చేసేసాక అంత అయిపోయాక అయ్యో నేను హీట్లో అనేసాను, అలా ఉండకూడదు, సారీ నన్ను క్షమించు అని చెప్పి ప్రతిసారి వెళ్ళి అడిగేస్తే అయిపోద్ది అనుకుంటున్నారా? తప్పది. హౌస్ మేట్స్ అందరూ ఒకటి, ఈవిడ ఒకటే అయిపోతారు. బట్ ఏదైనప్పటికీ కూడా కొట్టుకున్నందుకు అరుచుకున్నందుకు రెడ్ కార్డ్ ఆలకు కాదు సంజనాకి ఇవ్వాలేమో అని అనిపించింది ఇప్పుడు ఈ అప్డేట్స్ తెలిసాక. అండ్ రీతు గారు ప్రోమోలో ఎలాగో చూసినట్టు కళ్ళు మూసుకునేంతలా మేము ఏం చేసాం బిగ్ బాస్ అని ఆవిడ అరుచుకున్న విధానం ఏదైతే ఉందో ఆ బాధ అర్థమవుతుంది, ఫ్రస్ట్రేషన్ అర్థమవుతుంది. సో ఒకళ్ళ గురించి ఏదైనా సరే పర్సనల్గా వెళ్ళకుండా గేమ్ ఆడుంటే బాగుండేది. సంజన గారు అనవసరంగా రీతుని టార్గెట్ చేసి ఎక్కుదామని అనుకున్నారు, కానీ అది బ్యాక్ ఫైర్ అయ్యింది, ఆవిడకే బ్యాక్ ఫైర్ అయ్యింది. ఎందుకో నేను చెప్తాను. లాస్ట్ వరకు కూడా ఆవిడ ఓటింగ్స్ పరంగా కూడా అంత లాస్ట్కి వస్తూనే ఉన్నారు. ఆవిడ ఏంటంటే ఒక్కసారిగా కామ్గా ఢమాల్మని ధమాకా ఏదో పటాకా పేల్చినట్టు ఒక్కసారిగా మాటలు వదిలేస్తారనమాట. అదే ఆవిడకి బ్యాక్ ఫైర్ అవుతుంది. బాటమ్ 2లో ఉంటున్నామని తెలిసినప్పుడు కూడా ఆవిడ ఎంత జాగ్రత్తగా గేమ్ ఆడాలి, కానీ ఇట్లా నోట్కొచ్చినట్లు మాటలు వదిలితే అది ఆవిడకే మైనస్ అయ్యి మిస్ఫైర్ అవుతుంది అనే విషయం ఆవిడ ఎట్లా క్యాలిక్యులేషన్ మిస్ చేసుకుందో తెలియట్లేదు. ఎలా చూసుకున్నా రీతు వర్సెస్ సంజనాలో సంజన గారిది 100% తప్పండి, 100%. అసలు ఆవిడ ఆలోచించి మాట్లాడి ఉండాల్సింది. అండ్ ఇక్కడ ఇమాన్యువల్ గారు కూడా వచ్చి వద్దు అది తప్పు వెనక్కి తీసుకో అని చెప్పినా సరే ఆవిడ అసలు వినడానికి కూడా సిద్ధంగా లేనంతలా ఏం జరిగిందా అనేది క్వశ్చన్ మార్క్ అయితే. రీతు గారు పక్కన గట్టిగానే ఆవిడ స్టాండ్ తీసుకున్నారు అనేది అయితే హ్యాట్స్ ఆఫ్. అండ్ కళ్యాణ్ డిమాండ్ గొడవల్లోని వాళ్ళిద్దరు కూడా హైలైట్ అవుద్ది అనుకున్నాను, కానీ అప్డేట్స్ ప్రకారం సంజన అండ్ రీతు గారు గొడవలో ఇన్ని పాయింట్స్ వచ్చి ఇన్ని బోల్డ్ స్టేట్మెంట్స్, క్యారెక్టర్ అసాసినేషన్ వెళ్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఎలా చూసుకున్నా సరే సంజన గారు అయితే మాట అదుపులో పెట్టుకుని ఉండాల్సిన టైం వచ్చేసింది. ఇంకా ఇప్పటి నుంచి అయితే ఆవిడ మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు అన్న రేంజ్లో సిచ్యువేషన్ క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇంత జరిగిన తర్వాత కూడా హౌస్ మేట్స్ ఈవిని వెల్కమింగ్గా తీసుకుంటారా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఈవిడ వెళ్ళి రీతు అసలు ఇంకా హౌస్లో 1 వీక్ అయినా ఉండాలి కదా, ఎలిమినేట్ ఎప్పుడు అవుతారో పక్కన పెడితే ఎలా ఫేస్ చేస్తుంది రీతుని అన్నది అయితే ఇంకో క్వశ్చన్. ఎందుకంటే గేమ్ ఆడాలి, మాట్లాడాలి, చెయ్యాలి, ఏం చేస్తారు? ఆవిడ కంటెంట్ కోసం చేస్తుంది అని గౌరవ్ అంటున్నప్పుడైతే కాదు, అయ్యో ఏడ్చింది కదా అని అనిపించింది, కానీ ఇప్పుడు అనిపిస్తుంది కంటెంట్ కోసమే అని క్లియర్గా కాల్అవుట్ అయినట్లు నాకు అర్థమవుతుంది. అండ్ ఎలా చూసుకున్నా సరే ఒకరిని తొక్కి ఎదుగుదాం అనేది కాదు. సంజన గారి క్యాలిక్యులేషన్ మిస్ఫైర్ అయింది. అక్కడ రీతుని టార్గెట్ చేసి ఆవిడ ఫుల్ గ్రాఫ్ లేపుదాం అనుకున్నారు, కానీ మొత్తం నెగిటివ్ కంటెంట్. ఆవిడ నేను చెప్తున్నానా నెగిటివ్ కంటెంట్తోనే వెళ్తుంది. లాస్ట్ 2 వీక్స్ బిఫోర్ కూడా నెగిటివ్ కంటెంటే. ఒక్కసారిగా కామ్గా ఉంటే ఒక్కసారి ధమాకాలాగా వచ్చి నెగిటివ్ కంటెంట్ వస్తుందన్నమాట. ఏదైనా సరే నోరైతే ఆచితూచి మాట్లాడాలి. మనం ఒక మాట అంటే మాత్రం దాన్ని మనం ఎప్పుడు వెనక్కి తీసుకోలేము. సో మనం మాట్లాడే మాట ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి అని ఊరికినే అన్నారు. సో సంజన గారైతే నామినేషన్ అట్టర్ ఫ్లాప్ నామినేషన్, డిజాస్టర్ నామినేషన్ అని కొట్టొచ్చినట్టు చెప్పచ్చు అనమాట. సో ఈ వీడియో కేవలం ఒక్క సంజన రీతు టాపిక్ మాట్లాడదామని చేశాను. అండ్ రీతు గారు అయితే ఎక్కడికక్కడ స్టాండ్ తీసుకున్నారు, ఆవిడ గట్టిగా గేమ్స్ ఆడుతున్నారు. ఇంకా పర్సనల్ విషయానికి వచ్చేసరికి వెళ్ళకూడదు, గేమ్ లానే ఆడాలి, ఇంకో 4 వారాలు ఉంటుంది. ఆవిడ కావాలంటే గేమ్ ఆడి చూపించాలి, కానీ ఒక మనిషిని పోక్ చేసో లేదా రెచ్చగొట్టేసో మాట్లాడేసో నోటికి వచ్చినట్లు మాటలు వదిలేసో టార్గెట్ చేసో అయితే చూపించకూడదు. ఇదైతే నా పర్స్పెక్టివ్.
మీరేమనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి. థ్యాంక్ యూ.